రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల నుంచి సెస్ హెల్పర్ డబ్బులు వసూలు చేశారని ఆరోపణలు వచ్చాయి. కొత్త ట్రాన్స్ఫార్మర్ కోసం 63,000 డిమాండ్ చేశారని తెలుస్తోంది. ఫోన్ పే ద్వారా 12,000 చెల్లించామని రైతు తెలిపారు. వసూళ్ల పర్వంపై పై అధికారులకు తెలిసినా చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ వసూళ్లలో వాటాలు అధికారులకు అందుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. తంగళ్లపల్లి మండలంలో వసూళ్ల దందాలకు పాల్పడుతున్న సెస్ హెల్పర్ శ్రీనివాస్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాడూరు శివార్లు ఉంటుంది. ట్రాన్స్ఫార్మర్ కరెంటు వోల్టేజ్ రాక బాగా ఇబ్బంది అవుతుంది. 2-3 ఏళ్ల నుంచి వెళ్ళి ఎంత అధికారులను కానీ హెల్పర్ని కానీ ఎంత సంప్రదించినా పట్టించుకోవడం లేదు. అక్కడ ఏరియా ట్రాన్స్ఫార్మర్ మీద మరి లాంగ్ ఉన్నాయి కాబట్టి వోల్టేజ్ సరిపోతలేదు. మొత్తం 10 ఎకరాలు 20 ఎకరాల పొలం ఎండిపోయింది. అధికారుల చుట్టూ ఎంత తిరిగినా పట్టించుకుంటలేరు. దానికి కొత్త ట్రాన్స్ఫార్మర్ వేయడానికి సుధా పైసలు కావాలంటే 50,000 60,000 అవుతాయని లైన్ ఇన్స్పెక్టర్ చెప్పారట హెల్పర్కు. అవి సుధా ఇస్తామని చెప్పినాము. కనీసం 10-12 సుధా కుట్టినాం. ఫస్ట్ పైసలు జమ చేసినాం. అది ట్రాన్స్ఫార్మర్ పట్టించుకుంటలేరు. ఇంతవరకు ఏది చేస్తలేరు. అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలి వాళ్ళ మీద అని కోరుతున్నాం. మా పొలము తాడూరు శివార్లో ఉంటుంది. మాకు 5 ఎకరాల పొలం ఉన్నది. ఆ పొలాన్ని మా నాన్న వ్యవసాయం చేస్తుంది. అయితే మా బోరుకు సంబంధించిన పవర్ అయితే ఏదైతే ఉందో ట్రాన్స్ఫారం అది వోల్టేజ్ సరిపోక ఇబ్బందులు అవుతున్నాం. ఊకే బోరు కాలిపోవడము, స్టార్టర్లు కాలిపోవడం. ఇది ఎట్లా అని చెప్పి మేము హెల్పర్ ఇటుకల సీన్ అని హెల్పర్ ఉన్నారు. హెల్పర్ని అడగగా కొత్త ట్రాన్స్ఫారం వేయాలి, 5 పోలు పడతాయి అన్నాడు. మరి ఎంత ఖర్చు అవుతుంది అని ఆయన అన్నాడు. ఖర్చు అవుతుంది, మరి జల్దీ వేసుకుని జల్దీ కావాలంటే పైసలు కావాలి, ఖర్చు అవుతుంది అంటే ఎంత అవుతుంది అంటే 1,00,000 నుంచి 60,000 ఎంతైనా కావచ్చు అంటే 60,000 కూడా మేము మా అన్యాయం ఉన్న మామూలు నేను ఇద్దరం ఒప్పుకున్నాం ఇస్తామని. మొన్న ఫిబ్రవరి నెలలో 26 తారీఖు 29 తారీఖు 12,000 రూపాయలు కూడా ఇచ్చినాం, తీసుకున్నాడు. కానీ ఇప్పటివరకు మేము నాట్లు వేయక ముందు నుంచి పొలం దున్నక ముందు నుంచి మేము ఆయన నెంబర్ తిరుగుతున్నాం. ఇప్పుడు పొలము ఇప్పుడేమంటున్నానంటే ఇప్పుడు పొలం వేసారు కదా, ఇప్పుడు కాదు, ఈ పసలు అయితే తెల్ల తీసుకొని ఎట్లనో వచ్చేసారి వరి కోతలు అయినాకనే చేద్దాం అది అని చెప్పి మళ్ళా దాటెత్తుంది. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. మా రైతులకు న్యాయం చేయాలి.